మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బీఆర్ఎస్ పాలన పైన అంటే ఈ 10 ఏళ్ల పాలన ఎలా ఉంది, ఎంత ఖర్చు చేశారు అన్న దానిపైన కాగా ఒక నివేదికని బయట పెట్టడం చూస్తున్నాం. అయితే ఈ నివేదిక చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. సో ఇంత సొమ్ము ఖర్చు అయిందా అన్న విమర్శలు అయితే కొంతమంది అయితే విమర్శలు చేయడం అయితే చూస్తున్నాం. నిజంగా కాగ్ నివేదికలో ఏమైంది, అంత ఖర్చు అయిందా? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, కాగ్ రిపోర్ట్ అది మీరు కూడా చూసారు. దాదాపు 288 lakh crores ఖర్చు అయింది అని వాళ్ళు చెప్పడం చూస్తున్నాం. నిజంగా అంత అయిందా? దీని పట్ల అయితే కొన్ని విమర్శలు రావడం, సోషల్ మీడియాలో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేయడం చూస్తున్నాం. మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వం మీద ప్రస్తుత ప్రభుత్వాలు దుమ్మెత్తిపోయడము, వాళ్ళ తప్పులు లేవనెత్తి చూపడం అనేది సర్వసాధారణం. అయితే కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కదా, అటువంటి నివేదికలు ఇచ్చినా కూడా వాస్తవాలు అవి ఇచ్చినా కూడా నా బాధ ఎక్కడంటే పోనీ జరుగుతున్నాయి దారుణాలు, ఎవరు చెల్లించట్లేదబ్బా. ఒకప్పుడు విజిలెన్స్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వచ్చారంటేనే భయపడేవారు. ఇప్పుడు కాగ్ నివేదిక వస్తుందంటే ఒక్కొక్కడికి నోట్ ఒకటి కొట్టుకునేది గుండె కదా. ఇప్పుడు అది వచ్చిన వాళ్ళంతా అన్ని తప్పులు తడకలు ఇస్తారు. వాళ్ళది ఏముందిలే, మా అయితే కేసు వేస్తే మళ్ళీ బెయిల్ ఉంటుంది, లేదంటే సెంటర్లో కాల్ పట్టుకుంటూ బయటకు వచ్చేస్తాం అనే టైప్లో అయిపోతుంది. జడ్జిలను కూడా మేనేజ్ చేస్తున్నారని ఒక టాక్ ఉంది. అది గాసిప్పా వాస్తవమో తెలియదు కానీ అంత దారుణంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు కాదు, నాకు 2019 అంటే 18లో అక్కడ తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, 19లో ఏపీలో ప్రభుత్వం ఫామ్ అయింది, 20లో 21లో ఒక సీనియర్ జర్నలిస్ట్ నా మిత్రుడు ఇట్లాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా అలిగేషన్స్ వస్తున్నాయరా, ఏంటి వాస్తవం అంటే, ఇక్కడ మాత్రం లేవేంటి తెలంగాణలో అన్నాడు. తెలంగాణలో బాగానే ఉంది, ఊరుకో కాళేశ్వరం 50,000 కోట్ల రూపాయల దానికి అంత అయ్యిందా. ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు. కొన్ని కావాలనే ప్రాజెక్టులు ఇవ్వడం, కొన్ని కావాలనే అక్కడ చేయడం, కొన్ని ఏరియాల్లో ఇప్పుడు బిజీగా ఉన్న దగ్గర ఫ్లైఓవర్ అంటే వేయచ్చు, బిజీ లేని దగ్గర కూడా ఫ్లైఓవర్ వేశారని సీనియర్ పాత్రికేయులు నాకు చెప్పారు ఎగ్జాంపుల్స్. లేదన్నా అక్కడ ఉండాలి కదన్నా అంటే, అరే ఆ ఏరియా పేరు ఇప్పుడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కడంటే ఎల్బీ నగర్ దగ్గర ఫ్లైఓవర్ అండర్ పాస్ ఇవన్నీ అవసరం. ఎల్బీ నగర్ ముందు నాగోలు దాటిన తర్వాత ఆర్టీసీ ఏదో ఉంటుంది, ఆర్టీసీ కాలనీ ఏదో అంటారు, అక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది, అక్కడ అంత ఫ్లైఓవర్ అవసరమైన ఉండదు అంటే ఆయన అభిప్రాయం. ఆయన ఇలా చెప్పాడు. ఇట్లాంటి చాలా అవకతవకలు ఉన్నాయి. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, నెక్స్ట్ మళ్ళీ వీళ్ళే ప్రభుత్వం వచ్చేస్తారనుకొని 22 ల్యాండ్ క్లూజర్లు కొనిసి పెట్టారు విజయవాడలో అని చెప్పారా? విజయవాడలో పెట్టడం ఏంటి, ఇక్కడే పెట్టచ్చుగా. పోనీ బస్ బాడీ అదే వెహికల్ బాడీ చేయడానికో బుల్లెట్ ప్రూఫ్ చేయడానికో పెట్టారనుకో, ఎందుకు దాచిపెట్టాలి? ఆ 66 కోట్లు ఎవరివి? ఒక్కొక్కరు 3 కోట్లు విలువైంది. దానికి మళ్ళీ బుల్లెట్ ప్రూఫ్ చేయించడానికి మళ్ళీ ఇంకో ₹1 కోటి ఖర్చు. ఎవరివి డబ్బులు? అలాంటి ఎన్ని కోట్లు? ఆ తర్వాత మొన్న సెక్రటరీకి సంబంధించి ఒక మహిళా ఉద్యోగురాలట వస్తుందంట. ఆవిడ ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆవిడ విధుల్లోకి వస్తుంటే చుట్టుపక్కల ఎవరు, అమ్మ మీరేంటి ఇన్ని రోజులు కొత్తగా అపాయింట్ అయ్యారా అంటే, లేదంటే నేను గత 5 ఏళ్ళుగానో 10 ఏళ్ళుగానో చేస్తున్నాను. మీరు ఏ రిక్రూట్మెంట్ అంటే మేము చెప్పలేకపోతుందంట. ఎప్పుడు టెస్ట్ రాశారంటే చెప్పలేకపోతున్నారు. గ్రూప్ 2 ఆఫీసర్. మీరు ఎప్పుడు రాలేదని అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంట. గవర్నమెంట్ ఎంప్లాయీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి? ఇవన్నీ లావాదేవీలు తీశారు. ఎవరో తీసేసరికి గత ప్రభుత్వంలో ఒక మంత్రి గారి తాలూకా రికమెండేషన్తో ఇంటి దగ్గరే ఉంటున్నాను, నాకు 1,60,000 నాకు అకౌంట్లో శాలరీ పడిపోతుంది. ఇలాంటివన్నీ లేదా ఎవరికో మహిళలకి పుట్టగానే డెలివరీ అవ్వగానే గర్భవతికి డెలివరీ కిట్లు ఇచ్చారు పిల్లలకి కూడా. ఆ కిట్లు ఇచ్చి ఒప్పుకుంటారు. ఆ కిట్లు ఎవరు వాళ్ళ అనుయాయులకి ఎవరికో ఇచ్చుంటారు కాంటాక్ట్. 100 కిట్లు ఇవ్వమని చెప్తే ఈ 80 కిట్లు ఇప్పుడు 90 కిట్లు ఇచ్చారు, మిగతా 10 కిట్లు అమౌంట్ ఏమైనట్టు? కాళేశ్వరం, అలాగే సెక్రటేరియట్ అద్భుతం, అలాగే ఐసీసీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అక్కడ మన రోడ్ నెంబర్ 12 అద్భుతం. నిజంగా అది చూస్తే మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా చాలా బాగా కట్టారు. బట్ అవి కూడా దాని మీద కొన్ని ఆరోపణలు ఏంటంటే, వాళ్ళకి చెందిన వ్యక్తులకి కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళు ప్రతి దగ్గర కమిషన్ తీసుకున్నారని కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ప్రాజెక్టులు ఇప్పించారు అన్నట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. సో ఇవన్నీ కలిపి వెరసి
288 లక్షల కోట్లంట. చూడండి ఒక్కసారి ఊహించుకోండి. అవును, 288 లక్షల కోట్లు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు తినేశారనే వార్తలు వచ్చాయి కదా, అది ప్రూవ్ అవ్వలేదు అనుకో వేరే విషయం. బట్ కాగు ఒక 38,000 కాగు కాదు, ఇదేంటది ఐబీ కాల, ఐబీ ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో సంథింగ్, ఐబీ కూడా కాదండి, దాన్ని ఏదో అంటారు. సిబిఐ వాళ్ళు కొంత జత చేశారు, తర్వాత వాడు గుర్తు రావట్లేదు, వాళ్ళు కూడా 38,000 కోట్లు ఎంత జత చేస్తే క్లారిటీ వచ్చింది అని అనుకున్నారు. బట్ ఇక్కడ 1,00,000 కోట్లకి ఆశ్చర్యపోతుంటే 288 లక్షల కోట్లు అంటే దీనికన్నా 3 రెట్లు. మరి ఏం చేశారు అంటే దుర్వినియోగం చేశారా? ఇదంతా సొమ్ము ఎక్కడిది అంటే ఒక రాష్ట్ర బడ్జెట్ మించి ఉంది. అవన్నీ సామాన్యులకు చేరితే అన్నీ సర్వసాధారణం అయిపోవు, ఈజీ అయిపోదు. అవన్నీ ఆలోచిస్తే అసలు ఎక్కడున్నాం మనం, ఏంటి దారుణం, అలవాటు పడిపోయాం, ఎవడేం పట్టించుకోడు. అదెవరు పోకిరీలో ఒక డైలాగ్ ఉంటుంది, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, మళ్ళీ లెగుస్తాం, పేపర్ చదువుతాం, వార్తలు చూస్తాం, వాడిని వీడిని తిట్టుకుంటాం, మళ్ళీ డ్యూటీకి వెళ్తాం, మళ్ళీ వస్తాం, తింటాం, పడుకుంటాం, తెల్లారిందా, అంతే. ఎవరికి పోరాటం చేసే టైం లేదు, కనీసం విచారించే టైం లేదు, ప్రశ్నించే టైం అంతకన్నా లేదు. ఎవడు బతుకుల్లో వాడు బిజీ. ఓకే, ఎక్కడికి వెళ్తుంది అది అసలు? ఒక కాగు నివేదిక వస్తే లెక్కే లేదు అసలు. మరి ఇలాగ వ్యవస్థ ఎవరు వల్ల మళ్ళీ మాట్లాడడం మళ్ళీ ప్రజలే కదా. ఎన్ని ఇలాంటివి ఎన్ని వచ్చాయి. మొన్న మేడిగడ్డ అన్ని లక్షల కోట్లు అయితే మేడిగడ్డ ఎందుకు ఉంగింది అసలు కదా. అలాగే కొంతమంది యారక్స్ అదే సారా కాంట్రాక్ట్ సంబంధించి, వైన్ మందు కాంట్రాక్ట్ సంబంధించి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ అనుయాయులకి అప్పచెప్పారని, కట్టబెట్టారని ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఎవరు సొమ్ము అండి? ఎవరేం చేస్తారు? ట్యాక్సుల రూపంలోనో పన్నుల రూపంలోనో సామాన్యుడి దగ్గర తీసుకున్నావో అవన్నీ ఇట్లా వస్తే ఇట్లా ఉంది. బట్ వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు కూడా డబ్బులు తీసుకోకుండా ఓటేసే రోజు ఇవన్నీ కాళ్ళ పట్టుకుని అడగచ్చు. నువ్వు తీసుకోవట్లేదే, నువ్వు ఓటు వేయట్లేదే, ఫ్రీగా వేస్తున్నావు ఓటు లేదు. అరే ఈ పార్టీ వాళ్ళు 1000 ఇచ్చారా, వాళ్ళు 2000 ఇచ్చారా, వీడు మరీ 500 ఇచ్చాడురా, 2000 ఇచ్చినోడికి వేస్తా. నీకు 2000 ఇస్తున్నాడు, నీ మీద ఒక తల మీద కనీసం 2 కోట్లు 2 లక్షలు దుబ్బేస్తున్నాడు. డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవట్లేదు కదా. మనకి డైరెక్ట్గా తెలిస్తేనే నొప్పి, డైరెక్ట్గా తెలియకపోతే నొప్పే ఉండదు. మనది కాదు కదా. అబ్బా వేస్ట్ అబ్బా ఇవన్నీ మాట్లాడుకుంటే, ఎవరి పని చేసుకోండి. మరి అటువంటి హ్యూమన్ సైకాలజీ, అటువంటి సొసైటీలోంచి పుట్టిన మనం ఇంకంతకుమించి ఇంకేం ఆలోచించగలుగుతాం? వాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పుడు అదే రాజకీయ నాయకుడిని తప్పు పడతాం అనుకుంటున్నాం, బట్ ఆ రాజకీయ నాయకుని అలా తయారు చేసింది మనమే. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ రాజకీయ నాయకుడి దగ్గరికి, సార్ మా తమ్ముడికి జాబ్ చేయడు సార్. ఇంకోటి వస్తాడు నీ ఫ్రెండ్, ఆడు కూడా సార్ మా చెల్లికి జాబ్ ఇవ్వండి సార్ అంటాడు. ఏమో అది ఆ అమ్మాయి కాబట్టి ఆ చెల్లికి ఇచ్చేస్తాడేమో, మా తమ్ముడికి ఇవ్వడని చెప్పి నేనే ఆడేం అడగకపోయినా సార్ ఇది ఉంచండి సార్, ఎలాగైనా మా తమ్ముడికి వచ్చేలా చూడండి సార్ అని ఆడికి అక్కడ లంచం అలవాటు చేస్తుంది ఎవరు? మనమే.